నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ట్విన్ ఫ్లేమ్ సంబంధం గురించి మాట్లాడతాను. ఇది ఒక ఆత్మ సంబంధం. అంటే ఒక ఆత్మ 2 శరీరాలుగా ఉంటే అదెలా ఉంటుందో ఇది ఆ సంబంధం. తర్వాత ఈ సంబంధం ఒక ఉనికి ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ సంబంధం మనిషిని ఎటువైపు తీసుకెళ్తుంది? దీని పరమార్థం ఏంటి? ఇది ఈరోజు నేను వివరిస్తాను. మామూలుగా మనిషి మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో మీకు 3 రకాలుంటాయి. అంటే ఇక్కడ నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నా. ప్రేమ, పెళ్లి లాంటి వాటిల గురించి. అంటే ప్రేమికుల మధ్యలో లేదంటే ఆలుమగల మధ్యలో ఉండేటువంటి సంబంధాల్లో 3 రకాలుంటాయి. ఒకటి కర్మ సంబంధం. ఈ కర్మ సంబంధాల్లో ఏంటంటే ఈర్ష్య, అసూయ, డబ్బు విషయాల్లో కొట్లాట్లు, కట్నాలు, కులాలు, మతాలు. అంటే ఇక్కడ మనుషులకి వాళ్ళ భావోద్వేగాల కన్నా వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంచితనం కంటే కూడాను డబ్బు, పేరు, పరపతి, అందం ఇవే అక్కడ ముఖ్యమైపోతాయి. ఇక్కడ కర్మ సంబంధాల్లో చాలా మటుకు ప్రేమించటానికి నిబంధనలుంటాయి. ఒకవేళ ఆ కండిషన్స్ గనక లేకపోతే అక్కడ ప్రేమ అనేది ఉండదనమాట. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చేసుకోవటం, ఒకళ్ళు చులకన చేసుకుని మాట్లాడుకోవటం, ఈర్ష్యలు, వ్యసనాలు, వివాహేతర సంబంధాలు లేదంటే ప్రేమలో కూడా ఒకళ్ళతో కాకుండా 2, 3 ప్రేమలు నడిపించటము, మోసం చేసుకోవటము, అబద్ధాలు, కపటత్వం ఇవన్నీ మీకు కర్మ సంబంధాల్లో ఉంటాయి. అంటే ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉన్నా కూడా అది ఎలా అనిపిస్తుందంటే ఇద్దరిలో ఒకరికి వ్యక్తిత్వం ఉంటుంది, లేదంటే ఇద్దరిలోనూ వ్యక్తిత్వం ఉండదు. ఈ వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది, ఎన్నో జన్మల మీదుగా ఏ రకంగా ఏర్పడుతుంది అనే దాని మీద నేను వీడియో సిరీస్ చేశా. వ్యక్తిత్వం లేని వాళ్ళు ఎలా ఉంటారు అనేది. దాని ప్లేలిస్ట్ లింక్ కింద పెడతాను, చూసుకోండి. మీ వ్యక్తిత్వం ఏంటో కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ ఫ్రీ టెస్ట్ ఉంటుంది. 6th వీడియోలోనో 7th వీడియోలోనో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటుంది అక్కడ. అయితే ఈ కర్మ సంబంధంలో ఇద్దరికి వ్యక్తిత్వం ఉండకపోవచ్చు, లేదంటే ఇద్దరిలో ఒకరికి ఉండదు. దాని మూలంగా నిత్యం గొడవలు ఉంటాయి. అక్కడ ఇద్దరి మధ్యలో ఒక మంచి సంబంధం అనేది అనురాగ బంధంగా అది మారదు. అక్కడ ఇద్దరిలోనూ లేదంటే ఇద్దరిలో ఒకరికి వాళ్ళ జీవిత భాగస్వామి పట్ల వాళ్ళ ఉద్దేశం సరిగ్గా ఉండదు, దురుద్దేశమే ఉంటుంది. అలాంటప్పుడు ఒకరికి ఆరోగ్యం పాడైపోవటం, లేదంటే ఇరువురు కొట్లాడుకోవటం, మధ్యలో పిల్లలు నలిగిపోవటం, రకరకాల సమస్యలు అనేవి మామూలే ఇలాంటి వాటిలో. తర్వాత వచ్చేది అనురాగ సంబంధాలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళి మామూలుగా కర్మ సంబంధంలాగా పెళ్ళయ్యాక ఆలుమగల మధ్యలో ఒక స్నేహబంధం అనేది వచ్చేస్తుంది. అంటే చాలా అందంగా ఉంటుంది సంబంధం. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరు నువ్వు బాగుండాలి అంటే నువ్వు బాగుండాలి అనేదే ఉంటుంది. అక్కడ ఉద్దేశం బాగుంటుంది ఒకరి పట్ల ఒకరికి. అంటే ఇక్కడ ఏంటి, ఇద్దరిలోనూ వ్యక్తిత్వం ఉంది. ఇరువురును వారి జీవితంలో ఉన్నవారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా మంచి కోరుకునేటప్పుడు ఆ సంబంధం చాలా గట్టిగా, బలంగా, నమ్మకం మీద ఆధారపడినటువంటి ఒక సంబంధం. ఇది స్నేహ సంబంధం. ఇలాంటి సంబంధం మనకి మనశ్శాంతినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. కానీ ఇలాంటి సంబంధాలు మనకి భూమి మీద తక్కువ. అంటే మన చుట్టాల్లో ఎవరైనా ఒక జంట అలా ఉంటే, అబ్బా జంట చూడు ఎంత బాగుంది, అందరూ ఎందుకు అలా ఉండరు అని మనం అనుకుంటాం అనమాట. ఇది అలాంటి జంట. తర్వాత వచ్చేది ట్విన్ ఫ్లేమ్స్. ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఆత్మ సంబంధం. అంటే ఒక ఆత్మని మీరు 2 ముక్కలుగా చేస్తే, ఒకటి స్త్రీ శరీరం అయి ఒక పురుష శరీరం అయితే గనక అది ట్విన్ ఫ్లేమ్స్ ఆత్మ సంబంధాలు. అంటే ఇద్దరి ఒక్క సోర్స్, మూలం ఒకటే. ఇద్దరి శారీరక స్పందన కూడా ఒకటే. ప్రతి మనిషి దేహంలో ఎడం వైపు భాగం స్త్రీతత్వం, కుడివైపు భాగం పురుషతత్వం. అదే మీకు ఇక్కడ అర్ధనారీశ్వర రూపంగా కనిపిస్తుంది. ఇలాగే ఉంటుంది ప్రతి మనిషి దేహం లోపల. కానీ మనకి తెలియదు. మనం స్త్రీ శరీరం బయటికి వ్యక్తం అవుతుంటే మనం స్త్రీ అని అనుకుంటాము. పురుషుడు ఒక శరీరం బయటికి కనిపిస్తుంటే పురుషుడు అనుకుంటాం. కానీ ఆ పురుషుడు లోపల స్త్రీ దాగుందని, స్త్రీ లోపల పురుషుడు దాగుండడం సంగతి మామూలుగా ఎవరికి తెలియదు. అయితే ఇలాంటి ఒక దేహంలోంచి మీరు దాంట్లో ఉన్నటువంటి స్త్రీని, ఆ శక్తిని వేరే చేసి
పురుషుడిని గనక వేరే చేశారనుకోండి, ఆ వేరుపడిపోయినదే ట్విన్ ఫ్లేమ్‌లో అమ్మాయి. ఆ వేరుపడిపోయిన పురుషుడే ట్విన్ ఫ్లేమ్‌లో అబ్బాయి. ఇలా వేరుపడిపోయారు అంటే మళ్ళీ వాళ్ళలో స్త్రీ పురుషతత్వాలు లేవా అంటే అలా ఏం ఉండదు. వేరు పడిపోయినా గూడా మళ్ళీ ఆ అమ్మాయిలో స్త్రీ పురుషతత్వం ఇట్లాగే దేహం ఉంటుంది. అబ్బాయిలో గూడా స్త్రీ పురుషతత్వం ఇట్లాగే దేహం ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక మ్యాగ్నెట్‌ని తీసుకొచ్చారనుకోండి. మ్యాగ్నెట్‌కి అంటే అయస్కాంతం. దానికి నార్త్ పోల్ ఉంటుంది. సౌత్ పోల్ ఉంటుంది. మీరు నార్త్ పోల్, సౌత్ పోల్ ఉందని చెప్పి మీరు దాన్ని విరగ్గొట్టారనుకోండి. విరగ్గొడితే మళ్ళీ ఆ ముక్కకి మళ్ళీ మీకు ఉత్తర ధ్రువం ఉంటుంది, దక్షిణ ధ్రువం ఉంటుంది. ఈ విరిగిన రెండో ముక్కలో కూడా ఉత్తర ధ్రువం ఉంటుంది, మళ్ళీ దక్షిణ ధ్రువం ఉంటుంది. దీన్ని మీరు ఎన్ని ముక్కలు చేసినా దాంట్లో మళ్ళీ మీకు ఉత్తర దక్షిణ ధ్రువాలనేవి ఉంటాయి. అదే రకంగా ఈ ట్విన్ ఫ్లేమ్స్ వేర్పడిపోయినా కూడాను మళ్ళీ ఆ పురుషుడి దేహంలో ఇలాగే సగం స్త్రీ, సగం పురుషుడు అయి ఉంటాడు. ఆ ట్విన్ ఫ్లేమ్‌లో అమ్మాయి గూడా ఇట్లాగే సగం స్త్రీ, సగం పురుషుడై ఉంటారన్నమాట. అంటే ఇందాక నేను చూపించా గదా! శివశక్తులు వీళ్ళు అలాంటి వాళ్ళే. కాకపోతే కింద స్పందనలు. ఇది చాలా అరుదైనటువంటి సంబంధం. మామూలుగా ప్రేమలో పడినప్పుడు ఏమవుతుందంటేనండి, మనకి శరీరంలో కొన్ని మార్పులు, మనసులో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలంటే ముందు మనం మన మెదడుని అర్థం చేసుకోవాలి. ఇది ఇది మన మెదడు. పైన మీకు ముడతలుగా మీకు మెదడు ఉంది చూడండి. అది కార్టికల్ బ్రెయిన్. అంటే ఈ పై భాగం అన్నమాట. మనలో పై స్థాయి తెలివి ఇక్కడే ఉంటుంది. దాని దిగువన మీకు మధ్య భాగంలో లింబిక్ బ్రెయిన్ అంటారు. ఈ లింబిక్ బ్రెయిన్ అంటే ఇక్కడ మన శరీరంలో పనిచేసే గ్రంథుల్ని వాటి ఆధీనంలో పెట్టుకునేవి చాలా ఈ భాగంలోనే ఉంటాయి. అంటే ఈ మెదడులో మధ్య భాగంలో ఉంటాయి. మన వ్యక్తిత్వం ఏదైతే ఎన్నో జన్మల మీదుగా ఏర్పడి ఉందో, మన వ్యక్తిత్వం బట్టి మన దేహ నిర్మాణం ఉంటుంది, మన ప్రవర్తన ఉంటుంది, మన కదలికలు ఉంటాయి. ఇవన్నీ మన వ్యక్తిత్వంలోంచే వస్తాయి. ఆ వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుంది? సబ్ కాన్షియస్ మైండ్ లోపల ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడ ఉంటుంది? లింబిక్ బ్రెయిన్‌లో ఉంటుంది. అంటే ఎన్నో జన్మల మీ జ్ఞాపకాలు, మీ వ్యవహార శైలి, మీరు ఏ రకంగా లోకాన్ని అర్థం చేసుకుంటారు, ఏ రకంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు, మీ దృక్పథం, మీ జీవితం పట్ల మీ ఆలోచన, మీ వ్యవహారాలు అన్నీ లింబిక్ బ్రెయిన్ నుంచి వస్తాయి. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. అందుకని ఎవరైనా ప్రేమలో పడ్డారనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుందంటే లింబిక్ బ్రెయిన్ నుంచే వస్తుంది. ఎందుకంటే ఆ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఆధారంగా మనం మన జీవితంలోకి కర్మ సంబంధాన్ని ఆకర్షిస్తాము. అందుకనే ప్రేమలో పడంగానే మీకు ఏదో గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించి గుండె పటపటా కుట్టేసేసుకుని మీకు ఊపిరి అది చాలా ఎక్కువగా ఊపిరి పీల్చుకోవటం, మళ్ళీ చెంపలు ఎరుపెక్కిపోవటం, చాలా ఆనందంతో ఎగరటము, కళ్ళు మెరిసిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనుకోండి, ఇది తర్వాత కర్మ సంబంధంగా మారుతుందన్న సంగతి అర్థం చేసుకోవాలి మీరు. మీకు ఎవరి పట్లైనా తీవ్రమైన ఆకర్షణ కలిగిందనుకోండి, ఆకర్షణ అవ్వచ్చు, లేదంటే వికర్షణ. అంటే ఆ మనిషి నచ్చకపోవచ్చు అసలు. ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఆ మనిషిని చూస్తే. ఈ 2 భావోద్వేగాలు మీలో కలిగేది ఈ లింబిక్ బ్రెయిన్ నుంచి. అందుకని మీరెవరినైనా చూసి ఈ మనిషితో నేను ప్రేమలో పడిపోయాను, ఈ మనిషి లేకుండా నేను బతకలేను, ఒక రకమైనటువంటి పాశం ఏర్పడిపోతుంది అక్కడ, మోహం అనేది వచ్చేస్తుంది. చూడండి, అది లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నుంచే వస్తుంది. ఇది ఖచ్చితంగా కర్మ సంబంధమే అవుతుంది. ఆత్మ సంబంధంగా ఎప్పటికీ మారదు. కనీసం అనురాగ బంధంగా కూడా ఇది మారదు. ఎందుకంటే మీ కర్మ, మీరు ఎలాంటి వాళ్ళని మీ జీవితంలో ఆకర్షిస్తారు అనేది మీ కర్మ బట్టి ఉంటుంది. ఆ కర్మ యాక్టివేట్ అయినప్పుడు ఆ మనిషిని చూసినప్పుడు, ఆ కర్మని తీర్చే మనిషి మీకు కనిపించినప్పుడు ఆ రకంగా మీ దేహంలో మార్పులన్నీ జరుగుతాయి. అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా అయింది కాబట్టి నేను ఆ మనిషితో ప్రేమలో పడ్డా, అంటే ఈ మనిషే నా మనిషి. కళల్లో కూడా వస్తారు వాళ్ళు. వచ్చేసరికి ఇంకా ఈ మనిషియే నేను పెళ్లి చేసుకోవాలి, వీళ్ళే నాకు పర్ఫెక్ట్ అని అనుకుంటారు. తీరా పెళ్ళయ్యాక గొడవలు అవుతుంటే చాలా మందికి అర్థం కాదు గొడవలు ఎందుకు అవుతున్నాయి అని. ఈ మనిషే నా సర్వస్వం అనుకుంటే ఇలా ఎందుకు అవుతోంది జీవితం అనేది వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇదంతా మొదలవటమే మీకు కర్మ సంబంధం. కాకపోతే మీకు అది తెలియదు అప్పుడు.
కాబట్టి మీరెవరినైనా చూసి తీవ్రంగా మీరు మీకు ఒక రకమైనటువంటి మైకంలాగా, మోహంలాగా లేదంటే ఒక పాసంలాగా ఏర్పడిపోయి మనిషి లేకపోతే నేను బతకలేను అనేటువంటి ఒక స్థాయిలో మీరున్నారనుకోండి. లేదు అంటే ఒక మనిషిని చూసి మీకు తీవ్రమైన వ్యతిరేకత కలుగుతోందనుకోండి. ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోకూడదు. ఇద్దరిని జీవితం నుంచి దూరం పెట్టాలి. ఎందుకంటే ఈ ఇద్దరు కర్మ సంబంధంగానే మారతారు. మీకు అనురాగ బంధం అని చెప్పాను చూడండి. అది మొదలవటం ఒక మంచి స్నేహంగా మొదలవుతుంది. అంటే ఇక్కడ అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నప్పుడు వీళ్ళకేమి గుండె కొట్టేసుకోవటాలు, తల తిరిగిపోవటాలు అట్లాంటివేమి ఉండవిక్కడ. వాళ్ళేదో ఒక స్నేహితుడితో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకేదో సౌకర్యంగా అనిపిస్తుంది. ఆ మనిషితో కూర్చున్నప్పుడు నేను నాలాగా ఉన్నాను అనేటువంటి ఒక సౌకర్యంగా ఉంటుందన్నమాట అక్కడ మనిషితో ఉన్నప్పుడు మీకు. ఆ మనిషితో మనసిప్పి మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. ఏదో ఆ మనిషి మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇది అనురాగ బంధం. చాలా సార్లు మామూలుగా పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకు కూడా భార్యాభర్తల్లో వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి అవగాహన, అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరికి మంచి ఉద్దేశం ఉందనుకోండి, ఆ సదుద్దేశం ఉంటే అది అనురాగ బంధంగా మారిపోతుంది. దానికి మళ్ళీ లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్‌తో సంబంధం లేదు. ఒక రకంగా అంత మంచి వ్యక్తి మీ జీవితంలోకి రావటం కూడా మీ పూర్వజన్మ సుకృతమై ఉంటుంది. కాకపోతే మీకు ఆ మనిషి కనిపించినప్పుడు మీ దేహంలో ఆ తీవ్రమైనటువంటి మార్పులు ఏవైతే మనుషులు ప్రేమలో పడిపోతారు చూడండి, అలాంటి మార్పులు జరగవు. ఇది ఒక చక్కటి ప్రయాణంలాగా అనిపిస్తుంది. అది అనురాగ బంధం. అయితే ఆత్మ సంబంధం అన్నాను చూడండి, ట్విన్ ఫ్లేమ్. ఇది ఇలా లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ లోంచి వచ్చే సూచనలు ఏవి దీంట్లో మీకు కనిపించవు. ఇక్కడ వీళ్ళు ఎలా గుర్తుపడతారు ఒకళ్ళనొకళ్ళు అంటే, ముందు అసలు వీళ్ళకి జీవితం ట్విన్ ఫ్లేమ్స్ కి అర్థం కాదు. ఎందుకంటే వాడు వేరే తలాల నుంచి భూమి మీద పుట్టిన వాళ్ళే ఎక్కువ ఉంటారు ట్విన్ ఫ్లేమ్స్ లో. చాలా మంది భూమి మీద వేరే తలాల నుంచి పుడతారు. ఎందుకు పుడతారు అంటే భూమి మీద త్వరిత గతిలో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళు వాళ్ళ తలాల్లో ఉంటే తొందరగా ఎదగలేరు. ముఖ్యంగా జలానికి సంబంధించినటువంటి తలాలు చాలా ఉంటాయి. ఇక్కడ మనకి మూలాధారం ఉంది. మూలాధారం పైన స్వాధిష్టానం ఉంది. స్వాధిష్టాన చక్రం జలతత్వం. జలతత్వం అంటే మన చక్రం ఏంటంటే వేరే తలాలకి ఒక ద్వారం లాంటిది. ప్రతి చక్ర స్థాయిలో చాలా లోకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి మూలాధార చక్ర స్థాయిలో మన భూమి అనేది ఉంది. అలాగే స్వాధిష్టాన చక్ర స్థాయిలో చాలా లోకాలు ఉంటాయి. అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్కువ జలతత్వం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు భూమి మీద పుడతారు. అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆత్మ సంబంధం అనేది అక్కడ ఉంటుంది వాళ్ళకి. ఆ ఆత్మ సంబంధం కూడా ఒక స్థాయిలో మనల్ని కట్టిపడేస్తుంది. అది మోక్షం వైపు వెళ్ళనివ్వదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎందుకు విడిపోతారు అంటే భూమి మీదకి వచ్చి వాళ్ళు వేరేగా వాళ్ళు బ్రతికి వాళ్ళు వాళ్ళ మోక్షం కోసం వాళ్ళు భూమి మీద పుడతారు. కానీ భూమి మీద పుట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ గతం మర్చిపోతారు. ఎందుకంటే భూమి మీద మాయ కమ్మేస్తుంది. ఇరువురు వేరు కుటుంబాల్లో పుడతారు. ఒకరు పుడితే ఒకరు పుట్టకపోవచ్చు. బహుశా వీళ్ళు ఒకరినొకరు కలవకపోవచ్చు కూడా జీవితం మొత్తంలో. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆత్మ సంబంధంలో కూరుకుపోయి బ్రతకటం కాదు వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ ఉద్దేశము మోక్షం, మోక్ష సాధన. తర్వాత వాళ్ళు దేని కోసం అయితే పుట్టారు అంటే ఏ పని చేయటం కోసం అయితే పుట్టారు ఆ పని చేయటమే వీళ్ళ ఉద్దేశం. కాబట్టి ట్విన్ ఫ్లేమ్ సంబంధం అంటే ఏదో అందరిలాగా పెళ్లి చేసుకోవటం, ప్రేమలో పట్టడం, పిల్లల్ని కంటం, లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవటం, ఇది అలాంటిది కాదు. ఇది ముందు మీరు అర్థం చేసుకోవాలి. అయితే భూమి మీద పుట్టినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు వాళ్ళ గతాన్ని మర్చిపోతారు. మాయ ఉంటుంది, మరుపు అనేది ఇక్కడ ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎలా అనిపిస్తుందంటే ఏదో భూమి మీద పుట్టినందుకు వాళ్ళు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్పందన తగ్గించుకొని భూమి మీద పుట్టారు. వాళ్ళకి భూమి స్పందన వాళ్ళకి అనుకూలంగా ఉండదు. వాళ్ళకి ఇక్కడ భూమి మీద మనుషుల మనస్తత్వాలు వాళ్ళకి నచ్చవు. ఇక్కడ కట్టుబాట్లని వీళ్ళు అందరూ భయాల్లోంచి బ్రతుకుతుంటే వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే వీళ్ళ తత్వం ఎలాంటిది అంటే వీళ్ళు భయాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కట్టుబాట్లలో బ్రతకటం వీళ్ళకి నచ్చదు. వీళ్ళకి భయాల్లో బ్రతకటం నచ్చదు.
వీళ్ళు చాలా సార్లు జీవితంలో రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకున్నందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని వెలేస్తారు. చుట్టుపక్కల వాళ్ళని చెడుగా ముద్ర వేస్తారు. ఇవన్నీ గూడా వీళ్ళు అనుభవిస్తారు భూమి మీద. అందుకనే వీళ్ళకెలా అనిపిస్తుందంటే నేనిక్కడికి చెందను. ఎక్కడో ఉండాల్సిన మనిషినొచ్చి ఇక్కడ పడ్డాను. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి దుఃఖం, బాధ ఎక్కువుంటుంది. ఎందుకుంటుందంటే వీళ్ళు స్వాదిష్టాన చక్ర స్థాయి నుంచి ఎక్కువ పనిచేస్తారు. స్వాదిష్టాన చక్రంలో మన ఎన్నో జన్మల భావోద్వేగాలు ఇక్కడే ఉంటాయి. తీవ్ర స్థాయిలో ఉంటాయి. వీటిని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు భూమి మీద. పైగా ఏ ఇంట్లో అయితే పుట్టారో, ఏ కులంలో అయితే పుట్టారో, ఏ మతంలో అయితే పుట్టారో, ఆ ప్రోగ్రామింగ్ వీళ్ళు తీసుకోరు. వదిలేస్తారు. ఇంట్లో అందరూ విపరీతంగా వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తుంటే, వీళ్ళు నేనివి చెయ్యను అంటారు. అది చేయనందుకు ఇంట్లో వాళ్ళందరికి వీళ్ళ మీద కోపం వస్తుందనమాట. అన్నిటిని వీళ్ళు ప్రశ్నిస్తారు. ఏదైనా మానవతా విలువలకు వ్యతిరేకంగా ఉంటే వీళ్ళకి నచ్చదు. వాటిని ప్రశ్నిస్తారు. ఇది తప్పు గదా అని అడుగుతారు. అది ఇంట్లో వేరే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు భయాలని, పరువు అని బ్రతుకుతున్నారు ఇంట్లో వాళ్ళందరూను. తర్వాత వీళ్ళకి ప్రేమలో వస్తువులు, డబ్బు వీటికంటే గూడా వాళ్ళకి ఆ మనిషి ముఖ్యం వాళ్ళకి. వీళ్ళు డబ్బు, పేరు, పరపతి, పరువు, తర్వాత వస్తువులు, భయాలు ఇవన్నీ కాకుండా వీళ్ళు ప్రేమకు విలువిస్తారు. మనిషికి విలువిస్తారు వీళ్ళు. వీళ్ళ తత్వం అది. అయితే వీళ్ళు ప్రేమలో పడ్డప్పుడు అంటే మనకి వీళ్ళకి మామూలుగా చిన్న వయసులో ఏంటంటే వీళ్ళకి తెలియదు వీళ్ళ ట్విన్ ఫ్లేమ్ అని. ఎందుకంటే వాళ్ళ శరీర స్పందన తక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అనే సంగతి తెలియదు. కొంత స్పందన పెరిగాకే వాళ్ళకి ఆ పాత జ్ఞాపకాలు వస్తాయి బయటికి. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో దాగి ఉన్నటువంటి వాళ్ళ జన్మ రహస్యం అనేది బయటకు వస్తుంది వాళ్ళకి. అది కూడా దర్శనం రూపంలో, లేదంటే గొంతు వినిపించటం, తల లోపల ఏదో ఆలోచనలా రావటం, లేదు అంటే కళలో వాళ్ళకి తెలియజేయడం అనేది వాళ్ళ పైనుంచి వాళ్ళ స్పిరిట్ గైడ్స్ అనే వాళ్ళు చెప్పటం కానీ ఇట్లా తెలుస్తుంది. సాధారణంగా దర్శనం ఎలా వస్తుందంటే ఒక అణువులాగా ఉండి ఆ అణువు 2 ముక్కలుగా అయిపోవటం, ఒక ముక్క అమ్మాయిగా అవటం, ఒక ముక్క అబ్బాయిగా అవటం, ఈ రకంగా వాళ్ళకి కళలు వస్తాయి. లేదంటే ఒక మనిషి కనిపిస్తాడు. ఆ మనిషి సగం స్త్రీ, సగం పురుషుడే కనిపిస్తాడు. వాళ్ళిద్దరు విడిపోతారు. మళ్ళీ 2 దేహాలుగా అంటే ఒక అమ్మాయిగా, ఒక అబ్బాయిగా విడిపోతారు. లేదు అంటే ఒక ముఖం సగం స్త్రీ, సగం పురుషుడుగా కనిపించడం. ఇట్లాంటి చిహ్నాలు వీళ్ళకి కనిపిస్తాయి. కొంత స్పందన పెరిగాక. ఈ చిహ్నాలు కనిపించినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదు. ఈ చిహ్నాల అర్థం ఏంటో తెలియదు వాళ్ళకి. అయితే పోను పోను వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళల్లో ఆధ్యాత్మిక జాగృతి అనేది జరగటము, ఆ ఆధ్యాత్మిక జాగృతిలో వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకోవటము, తర్వాత వాళ్ళకి సింక్రానిసిటీస్, అంకెలు కనిపించటం, 10 10 11 11 ఇట్లాంటి అంకెలు అనేవి బాగా కనిపించటం, కళల్లో వాళ్ళకి రకరకాల చిహ్నాలు రావటం, దర్శనాలు లాంటివి జరగటం, వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి ఏంటో వింత వింత అనుభవాలు జరుగుతున్నాయి, వేరే వారికి భిన్నంగా వాళ్ళ జీవితం నడుస్తోంది అనే సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. స్పందన బట్టి వాళ్ళ జీవితం త్వరగా మారిపోతూ ఉంటుంది. అది కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందిలో పెట్టేస్తుంది. ఒక మనిషికి కర్మ రుణాల్లో ఉండిపోతే జీవితం ఒకేలాగా సాగుతుంది వాళ్ళకి. ఎవరికైతే కర్మ రుణాలు ఆధ్యాత్మిక జాగృతి వల్ల త్వరగా వాళ్ళ తీరిపోతున్నాయో వాళ్ళ జీవితం త్వరగా మారిపోతుంది. అయితే వీళ్ళు మొదటిసారి వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ని చూసినప్పుడు వీళ్ళకి గుండె చక్ర గిరగిరా తిరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళకి వాళ్ళేం ప్రేమలో పడట్లా, వాళ్ళకి ఏమి గుండె కొట్టేసుకోవటము, లేదంటే ఊపిరి త్వరగా పీల్చుకోవటము, చెంపలు ఎరిపిక్కుపోవటం అట్లాంటివి ఊహాగానాలు ఏం జరగట్లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఆ మనిషి రూపం కనిపించవచ్చు, అంటే ఫోటోగా, లేదంటే వీడియో కనిపించవచ్చు, లేదంటే మనిషి గొంతు వినిపించవచ్చు, లేదంటే పేరు వినిపించవచ్చు, లేదంటే మనిషి ముందొచ్చి నించోవచ్చు. నించోగానే ఏమవుతుందంటే గుండె చక్ర గిరా 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 తిరుగుతుంది. ఒక 5-6 సార్లు తిరుగుతుంది. ఆ తిరిగినప్పుడు ఈ మనిషికి కొద్దిగా షాక్ లాగా వస్తుంది. ఈ గుండె దగ్గర ఇక్కడ ఏదో తిరుగుతోంది ఏంటి అనేది వాళ్ళకి చాలా షాక్ లాగా వస్తుంది. దానికి తోడు తల తిరుగుతుంది. తల తిరిగి ఒక నిమిషం వాళ్ళు కూర్చోవాల్సి వస్తుంది. ఏమవుతుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళకి. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మ మనిషిని గుర్తుపడుతుంది. ఈ గుర్తుపట్టడం లింబిక్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ నుంచి రావట్లేదు.
అంటే ఇక్కడ మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ లోంచి వచ్చేటువంటి ఆ వ్యక్తిత్వంలోంచి మీరు ఆ మనిషిని గుర్తుపట్టట్లేదు. ఇది ఇంకా చాలా లోతుల్లోంచి అవుతుంది. ఆత్మస్థాయిలోంచి మీరు ఆ మనిషిని గుర్తుపడుతున్నారు. ఆ మనిషి మీ జీవితంలోకి ఎందుకు వస్తారు అంటే హార్ట్ చక్ర యాక్టివేట్ చేయడానికి. హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వటానికి అది అంత తేలిగ్గా అవ్వదు. అవటానికి దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ట్విన్ ఫ్లేమ్, ఇంకోటి భక్తి. తీవ్రమైనటువంటి భక్తితో కూడా హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. లేదంటే చాలా ధైర్యవంతులు ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా. తర్వాత ప్రేమ, తర్వాత క్షమ, దాతృత్వ గుణం, దీంతో కూడా మీకు హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ట్విన్ ఫ్లేమ్స్కి ఈ గుండె చక్ర అనేది తిరగటం, ట్విన్ ఫ్లేమ్ దర్శనం జరిగినప్పుడు వాళ్ళకి అవుతుంది. అది తెరుచుకుంటుంది ఒక రకంగా అనాహత చక్రం. అయితే ఇక్కడ వాళ్ళకి గుండె చక్ర తెరుచుకోగానే వాళ్ళకి అర్థమవుతుంది, ఈ గుండె చక్ర తిరగటానికి ఆ మనిషికి ఏదో సంబంధం ఉందనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. కానీ అదేంటో అప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ చైతన్య స్థితి ఇంకా పై స్థాయికి వెళ్ళలేదు. కొద్దిగా పైకి వెళ్ళాక వాళ్ళకి ఇంకా జీవితం ఎక్కువ అర్థమవుతుంది అనమాట. ట్విన్ ఫ్లేమ్స్ ఇద్దరికి గుండెతో కనెక్షన్ ఉంటుంది. ఒకరి గుండె ఒకరికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విశ్వంలో వాళ్ళు ఎక్కడున్నా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఈ సృష్టిలో ఉన్న జీవాలు అని తీసుకుంటే ప్రతి ఒక్కదానికి వాటి ఫ్రీక్వెన్సీ వేరే ఉందనుకుందాం, అంటే స్పందన వేరేగా ఉందనుకుందాం. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్స్ తీసుకున్నారంటే చాలా నంబర్స్ ఉంటాయి. మీరు ఏ నంబర్ డయల్ చేస్తే ఫోన్ కాల్ ఆ నంబర్కే వెళ్తుంది. రెండు ఫోన్లు ఒకటే నంబర్తో ఉండవు. కానీ ట్విన్ ఫ్లేమ్స్ రెండు ఫోన్లు ఒకటే నంబర్తో ఉన్నటువంటి సంబంధం ఇది. ఇద్దరిది ఒకటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. అందుకనే సృష్టిలో వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఒకరితో ఒకళ్ళు గుండెతో కనెక్ట్ అయి ఉంటారు. అయితే వీళ్ళు భూమి మీద పుట్టేది ప్రేమలో పడి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లగంటానికి కాదు. ఇక్కడ వీళ్ళు భూమి మీద పుట్టేది వాళ్ళ లోపల ఉన్నటువంటి భావోద్వేగాలు ఏవైతే తీవ్ర స్థాయిలో ఉన్నారో వాటిని అధిగమించి, వాళ్ళలో ఉన్నటువంటి పాశాలని అధిగమించి, తర్వాత స్థాయి ఏంటి అంటే ఇక్కడ మీరు చక్రాలు చూశారు కదా, ఇక్కడ స్వాదిష్టాన చక్ర స్థాయిలో ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళ పైన మణిపుర చక్రం కేసి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మణిపుర చక్రంలో ఏముంటుంది అంటే మనం చేసే పని ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదిగాక మనం చేసే పని భూమి మీద ఎక్కడ వస్తుంది అంటే మణిపుర చక్రంలో వస్తుంది. సో వాళ్ళు స్వాదిష్టాన చక్రం నుంచి మణిపుర చక్రం కేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఏంటంటే నేను చేయాల్సిన పని ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి, భూమి మీద నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుకకి అర్థం ఏమిటి, ఇవన్నీ వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగాక, వాళ్ళ ప్రక్రియ ఒక స్థాయికి వచ్చాక వాళ్ళు భూమి మీద ఏం పని చేయాలో వాళ్ళకి లోపల నుంచి పిలుపు వస్తుంది. వాళ్ళు ఆ పనే చేస్తారు తర్వాత జన్మాంతం. ఆ పని చేసేటప్పుడు వాళ్ళు మణిపుర చక్రం నుంచి, అంటే ఇది నా పని అనేది వాళ్ళు అక్కడ చేసి ఒక నాయకత్వంలా తీసుకుని 10 మందిని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి స్వస్థతకి సంబంధించినటువంటి జ్ఞానం ఇవ్వటం, లేదంటే అలాంటి ఫీల్డ్స్లో పని చేయటం, లేదంటే వాళ్ళు ఎక్కడ పని చేసినా కూడా అక్కడ సిస్టమ్స్ని మార్చే ప్రయత్నం చేయటం, అవినీతిని తొలగించే ప్రయత్నం చేయటం, భూమి ఒక చైతన్య స్థాయిని పెంచేటువంటి పని ఏదన్నా వీళ్ళు చేస్తారు. అంటే కొంతమంది మీకు ఎన్జిఓస్గా అనాథ శరణాలయాలు పెట్టి పేదలకి సహాయం చేసేయటం, తర్వాత కొంతమంది ఏమో మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసి, లేదంటే మనుషుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు పెంచేటువంటి ప్రయత్నం చేయటం, కొంతమంది ధ్యానం అని, కొంతమంది మందులని, రకరకాలుగా వాళ్ళు ఏం పని అయితే చెయ్యాలో భూమి మీద ఆ పని చేయటంలో నిమగ్నం అయిపోతారు. ఇంకా వీళ్ళకి నా ట్విన్ ఫ్లేమ్ ఇది అది వెతకటం కూడా మానేస్తారు ఒక దశలో వీళ్ళు. సో వీళ్ళు పుట్టేది ఎందుకు అంటే ఈ స్వాదిష్టాన చక్రం నుంచి మణిపుర చక్రం కేసి ప్రయాణం కోసం పుడుతున్నారు వాళ్ళు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు మోక్షం కేసి వెళ్తున్నారు అనమాట. అయితే వీళ్ళిద్దరు వేరు వేరు కుటుంబాల్లో ఎక్కడెక్కడో దూరం దూరంగా పుట్టినా, వీళ్ళు ఇద్దరు ఒకరిని గుర్తుపట్టకపోయినా కూడా వీళ్ళకి స్వప్నాల్లో ట్విన్ ఫ్లేమ్ కనిపిస్తారు. ఎలా కనిపిస్తారంటే మనకి స్వప్నాల్లో ఎక్కడో క్లాస్లో కూర్చొని చదువుకుంటున్నట్టు మనకు కళలు వస్తాయి.
గురువు గారి ముందు. అక్కడ మీరు చూసారంటే మీ పక్కన మీ ట్విన్ ఫ్లేమ్ ఉంటారు అక్కడ. మీతో పాటు చదువుకుంటూ. అంటే మీరంతా ఒక ఆశ్రమానికి చెందిన వారై ఉంటారనమాట. అయితే ఈ ట్విన్ ఫ్లేమ్ మన జీవితంలోకి వచ్చాక మనకేంటంటే ఒక మామూలుగా ప్రేమలో పడినట్టుగా ఆ రకంగా ఏమీ సిమ్టమ్స్ ఇక్కడ ఉండవు. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు. ఒకవేళ మీ ట్విన్ ఫ్లేమ్ మీ జీవితంలోకి వచ్చినా మీకు అద్దం పడతారు. ఎందుకంటే మీలో ఉన్నదే దోషాలు మీకు మీ ట్విన్ ఫ్లేమ్‌లో ఉంటాయి. మీది ప్రేమతత్వం అయితే మీ ట్విన్ ఫ్లేమ్‌ది కూడా ప్రేమతత్వమే ఉంటుంది. ఇద్దరి మూలాలు ఒకటే. కాబట్టి ఇద్దరు స్వభావరీత్యా మీది సాత్విక తత్వం అయితే మీ ట్విన్ ఫ్లేమ్‌ది కూడా సాత్విక తత్వమే ఉంటుంది. బహుశా వాళ్ళు దాన్ని వ్యక్తపరిచే విధానం వేరవ్వచ్చు. ఈ రకంగా ఇద్దరిలోనూ చాలా మటుకు వాళ్ళ స్వభావం గాని అవన్నీ కలుస్తాయి ఇద్దరికీను. అయితే వాళ్ళు స్వాదిష్ట చక్రస్థాయి నుంచి ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళల్లో స్వతంత్ర భావాలు అంటే నాకు స్వతంత్రం కావాలి అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా భావోద్వేగ పరంగా ఉంటారు. వీళ్ళలో సృజనాత్మకత వారిని వారు రకరకాల కళల రూపంలో వ్యక్తం చేసుకునేటువంటి ఒక తత్వం వీళ్ళల్లో ఉంటుంది. చాలా సెన్సిటివ్ మనుషులై ఉంటారు. వాళ్ళని వాళ్ళు చక్కగా వ్యక్తపరుచుకుంటారు. తర్వాత వాళ్ళకి అందరిలాగా ఆస్తులు పెంచుకుందాము, బిల్డింగ్లు కట్టేసుకుందాం ఇట్లాంటి కోరికలు వాళ్ళకి అంత ఉండవు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళని వాళ్ళు మార్చుకునే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఈ ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళు ప్రేమలో నిజాయితీని కోరుకుంటారు. పైగా వీళ్ళ ఉద్దేశం ఎప్పుడు వాళ్ళు ప్రేమించే వాళ్ళు బాగుండాలనే ఉద్దేశమే ఉంటుంది. వాళ్ళకి ప్రేమించే వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశమే వీళ్ళల్లో ఉంటుంది. వీళ్ళకేంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్పందనని పెంచే ప్రయత్నంలోనే వీళ్ళు ఎక్కువగా వాళ్ళ శక్తిని ఉపయోగిస్తారు. అయితే వీళ్ళు ప్రేమలో నిజాయితీని కోరుకుంటారు. కానీ భూమి మీద ఉన్నటువంటి ఇక్కడ శక్తికి, ఇక్కడ ఉన్నటువంటి స్పందనకి మనకి కర్మ సంబంధాల్లో మనకి ప్రేమ అనేది దొరకదు. చాలాసార్లు వీళ్ళు ప్రేమలో పట్టడం లేదంటే పెళ్లి చేసుకోవడం లాంటిది చేసుకోవచ్చు. వీళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళకి నిరాశకి తీవ్రమైన నిస్పృహకి గురి అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రేమనైతే కోరుకుంటున్నారో వాళ్ళకది భూమి తాలూకు మనిషిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ నుంచి రాదు వాళ్ళకి. దాంతో వాళ్ళు తీవ్రమైనటువంటి బాధలోకి, క్షోభలోకి వెళుతారు. వాళ్ళ జీవితంలో అనుభవాలన్నీ ఒక రకంగా వాళ్ళని తయారు చేస్తున్నాయి. దేనికి తయారు చేస్తున్నాయి అంటే వీళ్ళు ఈ ప్రక్రియలో భాగంగా ఏదైతే వాళ్ళు పని చెయ్యాలో తర్వాత భూమి మీద దానికి కావాల్సినటువంటి అనుభవాలన్నీ వీళ్ళకి వీళ్ళ జీవితంలో ఉండేటువంటి సంబంధాలు వీళ్ళకి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళ పని బాగా చేయగలగాలన్నమాట. ఒక రకంగా ట్రైనింగ్ లాంటిది వాళ్ళకి. కాబట్టి వీళ్ళల్లో నిజాయితీ ఉండటం, ప్రేమలో కూడా నిజాయితీ కోరుకోవటం, ఆ ప్రేమ వాళ్ళకి భూమి మీద లభించకపోవటం వల్ల తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ తర్వాత భూమి మీద మనుషుల తత్వాలు వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళు ఇంకెవరిని పెళ్లి చేసుకోవటానికి కానీ ప్రేమించడానికి కానీ వాళ్ళు ఇష్టపడరు. అయితే ట్విన్ ఫ్లేమ్స్కి సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి. ట్విన్ ఫ్లేమ్స్ ఒకరే ఉంటారా, చాలా మంది ఉంటారా అంటే ట్విన్ ఫ్లేమ్ ఒకళ్ళే ఉంటారు. చాలా మంది చెప్తుంటారు ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటారు. అలా ఉండదు. ట్విన్ ఫ్లేమ్ ఒక్కరే ఉంటారు. తర్వాత వారు ఒకరు స్త్రీ, ఒకరు పురుషులై ఉంటారు. వీరు అక్కడ ఉండటం మూలంగా, ఉనికి ఉండటం మూలంగా ట్విన్ ఫ్లేమ్ జీవితంలో ట్విన్ ఫ్లేమ్లో స్వస్థత వస్తుంది. ఎన్నో జన్మల కర్మల నుంచి బయటకు వచ్చేస్తారు. ట్విన్ ఫ్లేమ్స్కి అనురాగ సంబంధానికి తేడా ఏమిటి అంటే ట్విన్ ఫ్లేమ్ మనల్ని ఎన్నో జన్మల కర్మల బాధ నుంచి ఒక్కసారిగా బయటికి లేపేయగలుగుతారు. వాళ్ళ స్పర్శతో మనలో ఉన్న దుఃఖం మాయమైపోతుంది. ఆ స్పర్శలో అంత స్వస్థతనిచ్చేటువంటి శక్తి ఆ స్పర్శలో ఉంటుంది. కాబట్టి ట్విన్ ఫ్లేమ్ మీ జీవితంలోకి రావటానికి కారణం ఏంటి అంటే మిమ్మల్ని స్వస్థత వైపు తీసుకెళ్ళటానికి వస్తారు. మీ స్పందనని పెంచటానికి వస్తారు. ఇది ఆధ్యాత్మిక సంబంధం. మన ట్విన్ ఫ్లేమ్ని మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే అలాంటిది ఏం లేదు. చాలా మంది ఒకరినొకరు కలుసుకోరు. కలుసుకోకుండా దూరంగా ఉంటారు.
దూరంగా జన్మాంతం ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే కళల్లో వేరే తలాల్లో వాళ్ళ గురువు దగ్గర అక్కడ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అక్కడ కలుసుకుంటూ ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ కళల్లో కూడా వస్తారు. ట్విన్ ఫ్లేమ్ ని కల్లో చూసినా మెలకువతో ఉన్నప్పుడు చూసినట్టే అన్నమాట. అలా వచ్చినప్పుడల్లా మీ శరీర స్పందన పెరుగుతుంది. మీ శరీర స్పందనను పెంచే కీ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ శరీర స్పందనని పెంచగలిగేటువంటి శక్తి మీలో ఉంది. మీ ఉనికి మీరక్కడ ఉండటం వాళ్ళ స్పందన పెరుగుతుంది. వాళ్ళ ఉనికి వాళ్ళు మీ జీవితంలో ఉండటం మీ శరీర స్పందన పెంచుతుంది. పెళ్లి చేసుకోవడం అనేది ట్విన్ ఫ్లేమ్స్ ఒక ఉద్దేశం కాదు. వాళ్ళ ఉద్దేశం ఆధ్యాత్మిక ఎదుగుదల. వాళ్ళు ఏంటంటే స్వాదిష్టాన చక్రం నుంచి, నేను ఇందాక చూపించా కదా, స్వాదిష్టాన చక్ర స్థాయి నుంచి వాళ్ళు పైన మణిపుర చక్రం కేసి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మణిపుర చక్రంలో ఏం చేస్తాం, మనం చేయాల్సిన పని, భూమి మీద మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ పని ఏంటి అనేది మనకి స్వాదిష్టాన చక్ర స్థాయిలో తెలుస్తుంది. మనం ఆ పని చేస్తూ మనం మణిపుర చక్రం కేసి వెళ్తాం. మనలో శక్తి పెరుగుతుంది. ఇలా అవ్వాలి అంటే మన దేహంలో కుడి ఎడమ ఐక్యం అవ్వాలి. ఆ కుడి ఎడమ ఐక్యమైనప్పుడు మనం మన లోపల చక్ర స్థాయిలో ఉన్నటువంటి కర్మలన్నీ మనం తీర్చేసుకుని అన్ని స్థాయిల్లో మనకి స్వస్థత ఏర్పడి మనం శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యవంతులు అవుతాం. తర్వాత మన స్వాదిష్టాన చక్రం అనేది మన సెక్స్ సెంటర్. మన దేహంలో స్త్రీ పురుష ఆ శక్తి అంతా మనకి స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఒక ఆత్మలో స్త్రీగా పుట్టగలిగేటువంటి శక్తి, పురుషుడిగా పుట్టగలిగేటువంటి శక్తి ఎలా వస్తుంది అంటే స్వాదిష్టాన చక్రంలో ఆ రెండు ఉంటాయి. అక్కడ స్త్రీతత్వం పురుషతత్వం రెండు అక్కడ ఉంటాయి. మనకి మన అనుభవాల ప్రకారం మనకి ఎలాంటి జన్మ కావాలి, స్త్రీ జన్మ కావాలా పురుష జన్మ కావాలనేది ఆత్మ నిర్ణయం తీసుకుని అలా పుడుతుంది. అంటే మీ స్వాదిష్టాన చక్రంలో స్త్రీ పురుషుల రెండు అక్కడ ఆ శక్తి ఉంది. అలా ఉండటం మూలంగా ఒక రకంగా స్వాదిష్టాన చక్ర భాగం నుంచి ఈ ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఆపరేట్ అవుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి పై వైపుకేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలా పై వైపుకేసి వెళ్ళాలంటే ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో జన్మల కర్మలు అవన్నీ తీరిపోవాలి, స్వస్థత వైపు వాళ్ళు వెళ్ళాలి. ఇదే వాళ్ళు భూమి మీద చేసేది. అందుకనే వీళ్ళు నిత్యం వాళ్ళు ఎక్కువగా వాళ్ళ జీవిత రహస్యం వాళ్ళకి తెలిసాక వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తారు. చేసి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం ఎక్కువ చేస్తారు ట్విన్ ఫ్లేమ్స్. ఇలా చేస్తున్నప్పుడు వేరువేరుగా చేస్తున్నా కూడా ఒక స్థాయిలో వాళ్ళ దేహంలో కుడి ఎడమ ఐక్యమైపోతాయి. ఐక్యం అయిపోయాక తర్వాత మెదడులో కూడా కుడి ఎడమ ఐక్యం అవ్వాలి. అయితే ఈ మనకి దేహంలో కుడి ఎడమ ఐక్యం అవటం అనేది ఎలా అవుతుందంటే, ఇక్కడ మీకు ఒక మనిషి బొమ్మ కనిపిస్తోంది. ఆ మనిషి బొమ్మలో నేను గీతలు పెట్టాను. మీకు ఇక్కడ ఎడం వైపు కింద నుంచి పైకి ఒక నాడి వెళ్తుంది, అది ఇడా నాడి. ఇడా నాడికి సమానంగా ఇంకొక నాడి పైకేసి వెళ్తుంది ఎడం వైపు, శంకిని నాడి ఇట్లా పైకి వెళ్తుంది. అంటే ఇది మన దేహంలో వెంట్రల్ వేగస్ నర్వ్ అని ఉంటుంది, దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా పైకి వెళ్ళి ఎడం చెవిలోకి వెళ్తుంది. ఎడం చెవిలోకి వెళ్ళి ఇలా తల్లో పైకి వెళ్తుంది, ముఖం మీద కూడా వస్తుంది ఇట్లాగా. ఇది మీ దేహంలో ఇడా నాడి ఉంటుంది కదా, దానికి సరిసమానంగా ఈ శంకిని నాడి అనుకోండి. ఇక్కడ చూడండి శంకిని నాడి ఏ రకంగా వెళ్తుంది పైకి అనేది మీకు కనిపిస్తోంది ఇక్కడ, ముందు వెనక వైపు నుంచి కూడా. తర్వాత అలాగే కుడివైపున మనకి మన దేహంలో పింగళ నాడి ఉంటుంది. పింగళ నాడికి సరిసమానంగా ఇంకో నాడి ఏమైనా ఉందంటే పాయస్విని నాడి, అది ఇటువైపు వెళ్ళి చెవిలోకి వెళ్తుంది. ఈ పాయస్విని నాడి తర్వాత ఈ శంకిని నాడి ఒక రకంగా మన దేహంలో స్త్రీ పురుష తత్వాలకి ఇవి మనం చిహ్నంగా తీసుకోవచ్చు. అంటే ఆ న్యూరల్ పాత్వేస్ అంటే నాడి ఒక మార్గం ఉంది చూడండి. ఈ నాడి ప్రతి స్థాయిలో గనక ఐక్యమైతే గనక కనెక్షన్ ఏర్పడితే దాంట్లో పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ నుంచి అవుతున్నప్పుడు
పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే మీకు ఇప్పుడు వెన్ను తీసుకున్నారనుకోండి, వెన్నులోంచి బయటికి నరాలు వస్తాయి, అది పెరిఫరల్ నర్వ్స్. వెన్ను సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వస్తుంది. సో ఇక్కడ మీకు పెరిఫరల్ నర్వ్స్లోకి మీకు ఈ మార్పులు జరుగుతున్నప్పుడు ప్రవాహం అనేది కింద నుంచి పైకి ఏర్పడుతుంది రెండు పక్కల. అలా అవుతున్నప్పుడు మీకు సెంట్రల్ నర్వస్ సిస్టంలో కూడా మీకు తేడా తెలుస్తుంది, అక్కడ కూడా మీకు శక్తి ప్రవాహం పైకేసి వెళ్తుంది. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే శక్తి ప్రవాహం మీకు కుడివైపున మొదలవుతుంది. కుడివైపున మొదలయ్యి, నేను ఇటువైపు ఆరో పెట్టాను చూడండి, గ్రీన్ ఆరో, అది కింద నుంచి పైకేసి ఇట్లా ప్రవాహం వచ్చి ఇక్కడ మీకు పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ నీలంగా పాయింట్స్ పెట్టాను చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. చాలా నొప్పి పెడతాయి కూడా ఈ పాయింట్స్ రెండు మనకి ప్రక్రియలో. గట్టిగా అయిపోయి ఇక్కడ విపరీతంగా నొప్పులు వచ్చి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నాడుల్లోంచి ప్రవాహం పైకేసి వెళ్తున్నప్పుడు మనకి నాడుల్లో కనుక ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తోస్తున్నప్పుడు చాలా తీవ్రంగా ఇక్కడ మనకి నొప్పులు వస్తాయి. ఇలా పైకి వచ్చి ఈ భాగం నుంచి ఇక్కడ ఈ నీలం చుక్క పెట్టాను చూడండి, అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చి ఆ శక్తి ఇలా వస్తుంది, వచ్చి ఇటువైపు నుంచి ఇట్లా పైకి చెవిలోకి వెళ్తుంది, వెళ్ళి మీకు ఇట్లా తల్లోకి ఇక్కడ వస్తుంది. వెళ్ళి అంటే ఇక్కడ ఏమవుతుంది, మీ రైట్ సైడ్ మొత్తం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి చక్ర స్థాయిలో మీలో ఉన్నటువంటి కుడి ఎడమ ఐక్యమయ్యే కింద నుంచి పై దాకా అన్ని చక్ర స్థాయిలో. అలా అయిన తర్వాత ఇది అవుతుంది. ఇక్కడి నుంచి ఆ సిగ్నల్ ఇలా వెళ్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇలా వచ్చి మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ నీలం చొక్క ఉంది చూడండి పాయింట్, అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఎడం వైపు కిందకేసి వెళ్తుంది. కిందకి వెళ్ళాక మళ్ళీ కుడివైపు నుంచి పైకి వస్తుంది. అట్లా మీకు ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఏంటంటే మీ కుడి ఎడమ రెండు ఐక్యం అయ్యి ఒకటేలాగా, అంటే మీ దేహంలో ఉన్నటువంటి విభజన, స్త్రీ పురుష విభజన ఒకటవుతుంది. అలా అవటం వల్ల మీరు మీ దేహంలో ఉన్నటువంటి సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఒకటవుతాయి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో మనలో ఉన్నటువంటి పురుషతత్వం, పారాసింపథెటిక్ ఏమో మనలో ఉన్నటువంటి స్త్రీతత్వం. అంతేకాకుండా మన మనసు స్త్రీతత్వం, భౌతిక దేహం ఒక ఫంక్షనింగ్ ఉంటుంది చూడండి, అది పురుషతత్వంలోకి వస్తుంది. ఈ రెండు ఇక్కడ మీకు కలగలుస్తున్నాయి, కుడివైపు ఎడం వైపు. దాని మూలంగా మానసికంగా శారీరకంగా మీరు ఆరోగ్యం వైపు వెళ్ళిపోతారు. మేము మంచి ఆరోగ్యవంతులయ్యి తర్వాత మీరు ఏ పని అయితే భూమి మీద చేయాలో ఆ పని చేయగలిగేటువంటి శక్తి అంతా మీకు వస్తుంది. పైగా ఒక స్థాయిలో అహంకారాన్ని కూడా జయిస్తారు. మీరు జయించేసరికి తర్వాత మీ జీవితంలో మీరు ఎక్కువగా మీ పని మీదే మీ ధ్యాస ఉంటుంది. ఏదైతే మనం ట్విన్ ఫ్లేమ్గా ఉన్నప్పుడు మనం ఎక్కువగా స్వాదిష్టాన చక్ర స్థాయిలో ప్రేమని వెతుక్కుంటూ, ప్రేమ కావాలి, ఆ ప్రేమ లేకపోతే నేను ఉండలేనేమో అని మనం ఆ మనిషి కోసం ఏదైతే తపన పడతామో తీవ్ర స్థాయిలో, ఆ తపన కాస్త ఒక కర్తవ్యంగా మారిపోతుంది. అది ఎప్పుడు మారుతుందంటే మన దేహంలో ఈ కుడి ఎడమ ఐక్యమైనప్పుడు మనకి మనలో ఉన్న ప్రేమ ఒక స్థాయిలో విశ్వంలో, అంటే మన చుట్టూ ఉన్న సంఘంలో కానీ మనం ఎక్కడైతే పుట్టామో పనిచేస్తున్నామో అక్కడ మనుషుల మీద ప్రేమగా, వారి పట్ల ఒక సదుద్దేశంగా మారిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేయాలని తపన మనలో వస్తుంది. వచ్చి మనకి చేతనైంది, మనం ఎందుకైతే పుట్టామో ఆ పని చేయడం అక్కడ మొదలు పెడతాం. ఆ పని వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అలా తీసుకెళ్లేదే ట్విన్ ఫ్లేమ్స్ సంబంధం. కాకపోతే ఈ ప్రయాణం ఏదైతే ఉందో స్వాదిష్టాన చక్రం నుంచి మణిపుర చక్రానికి కేసి వెళ్ళే ప్రయాణం చాలా ఏళ్ళు పడుతుంది. చాలా బాధాకరమైనటువంటి ప్రయాణం. దీంట్లో చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ట్విన్ ఫ్లేమ్ సంబంధం ఏంటి అంటే అది భూమికి సంబంధించినటువంటి సంబంధం కాదు. అలాంటి సంబంధం కనుక మీకు ఉంది అంటే ఆ సంబంధంలో ఏ మనిషి అయితే మీకు ఉన్నారో, ఆ మనిషి మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎలా ఉన్నా కూడా కళల్లో వచ్చినా కూడా వారి ఒక ఉనికే మీకు స్వస్థతనిస్తుంది.
అది ఎలా ఉంటుందంటే ట్విన్ ఫ్లేమ్ వచ్చి ఇట్లా తాకంగానే శరీరంలో ఉన్న దుఃఖం, నొప్పి అంతా మాయమైపోతాయి. ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ ఒక స్పర్శలో ఆ శక్తి ఉంటుంది. ఈ కుడి ఎడమ విభజన మనకి ఒక దేహం రెండుగా చీలిపోయినప్పుడు ఏదైతే ఒక విభజన అనేది ఏర్పడి ఒక రకమైనటువంటి మీరు ఆవేదన అనేది ఆ ఆత్మ అనుభవించిందో, ఆ ట్విన్ ఫ్లేము మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని తాకినప్పుడు తిరిగి మళ్ళీ ఆ గాయాలని మానిపోతాయన్నమాట. మానిపోయి ఆ ట్విన్ ఫ్లేమ్ ఒక ఉద్దేశం ఎప్పుడు కూడా మీరు బాగుండాలనేదే ఉంటుంది. పైగా మీ ఉద్దేశం కూడా ఆ మనిషి బాగుండాలనేదే ఉంటుంది. ఇక్కడ ప్రేమకి షరతులు ఉండవు. ప్రేమ కోసమే ఉంటుంది. కపటత్వం ఉండదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం దాచట్లేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమీ ఆశించట్లేదు. ఈ ప్రేమకి మాట, భాషలు ఉండవు. వ్యక్తపరచలేవు ఈ ప్రేమని. సరిపోవు అవి ఈ ప్రేమను వ్యక్తపరచటానికి. ఇక్కడ ఈ ఇద్దరు మనుషుల్లో వాళ్ళ ఉద్దేశంలో ఎంత పవిత్రత ఉంది అంటే, వాళ్ళ దృష్టిలో ఎంత పవిత్రత ఉందంటే, వారు వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌ని భగవత్ స్వరూపంగా చూస్తారు. అంటే పురుషుడైతే వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌ని ఒక దేవిలా చూస్తే, స్త్రీ వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌ని శివుడిలా చూస్తుంది. అంత గౌరవ మర్యాదలు ఇస్తారు వారు ఒకరికొకరు. వాళ్ళ గతంతో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఇప్పుడున్న మనిషిని చూస్తున్నారు. ఇద్దరు వర్తమానంలో బ్రతుకుతారు. ఇప్పుడు ఈ క్షణంలో బ్రతికేటువంటి ఒక స్థాయికి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఎక్కడైతే కలిసి జీవిస్తారో, ఒకవేళ కలిసి జీవిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిలో పూలు పూస్తాయి. ఆ చుట్టుపక్కల ఉన్న అక్కడ జనంలో గాని, అక్కడ సమాజంలో గాని స్పందన పెరుగుతుంది. వీళ్ళ ఇద్దరి అక్కడ ప్రెజెన్స్ మూలంగా వీళ్ళలో అంత శక్తి ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక దగ్గర వచ్చి పనిచేస్తే గనక. ఇది ఇద్దరు వాళ్ళ నిజాయితీని తెలుసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వాళ్ళ నిజాయితీలోంచే వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి, వాళ్ళ ఆత్మతత్వాన్నే లోకానికి వ్యక్తపరుస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఇద్దరి ప్రేమ కూడా చాలా పై స్థాయి ప్రేమ ఉంటుంది. అది ఆత్మస్థాయి నుంచి వచ్చేటువంటి ప్రేమ. అది శరీరంతో గాని, డబ్బుతో గాని, దేంతో దానికి సంబంధం ఉండదు. ఆ ట్విన్ ఫ్లేమ్ ని గుర్తించటం కూడా ఆ స్థాయి నుంచే అవుతుంది. అంటే ఒక రకంగా వీళ్ళు చాలా లోతైనటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరిది గమ్యం మోక్షం. వాళ్ళు ప్రయాణం చేసేదే అందుకు. చాలా ఓల్డ్ సోల్స్ అంటారు చూడండి, చాలా జన్మలు ఎత్తి 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 అలసిపోయి ఇంకా చాలే ఈ జీవితం మనకి, ఇంకా దీనికి ముగింపు ఇద్దాము ఈ నాటకానికి అని అనుకున్నటువంటి ఇద్దరు ఆత్మలు వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కాంతి దేహం యాక్టివేట్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా, ట్విన్ ఫ్లేమ్ ప్రక్రియలో భాగంలో ఇద్దరికి కాంతి దేహం కూడా యాక్టివేట్ అవుతుంది. ట్విన్ ఫ్లేమ్స్ మీకు స్పష్టంగా అర్థం కావాలంటే, వీళ్ళు మూలాధార చక్ర స్థాయి నుంచి వీళ్ళ ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉండవు. స్వాదిష్టాన చక్ర స్థాయిలో మొదలవుతాయి. ఇక్కడ వీళ్ళు కట్టుబాట్లకి వాటికి వ్యతిరేకం వెళ్తారు. వెళ్ళి వాళ్ళ నిజాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా జీవితాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి నిజాన్ని, బయట లోకంలో ఉన్నటువంటి నిజాన్నే వాళ్ళు వెతికే ప్రయత్నం ఉంటారు. వీళ్ళకి అబద్ధాలు ఇవన్నీ నచ్చవు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళేది మణిపురం కేసి. మణిపుర చక్రం కేసి వెళ్ళినప్పుడు అక్కడ మీరు కర్తవ్యం అనేది వస్తుంది. 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక తత్వం అనేది వీళ్ళల్లో పెంచుకోవాలి. ఎందుకంటే మూలాధార చక్ర స్థాయిలో పనిచేసే మనిషి ఏంటంటే ఎంతసేపు తన గురించి ఆలోచించుకుంటాడు. నేను, నాది నాది నాది. ఇక్కడ అతనికి పెళ్ళం బాగోగులు కూడా పట్టించుకోడు. అతనికి తన స్వార్థమే ముఖ్యం అన్నమాట. కొడుకు కూతురు బాగోటం కూడా తనకి గొప్ప పెరిగేటట్టుగా ఉండాలన్నమాట. కొడుకు కూతురు కూడా అలాగే ఆలోచిస్తారు వాళ్ళు. అంటే ప్రతి ఆలోచన వాళ్ళ గురించే. స్వాదిష్టాన చక్ర స్థాయికి వచ్చేసరికి నేనే కాకుండా ఇంకొక వ్యక్తి, అంటే నేను ఆ వ్యక్తి కూడా బాగుండాలి, అంటే నేను బాగుండాలి అనుకునేసరికి నాతో పాటు నా జీవితంలో ఉన్నటువంటి భాగస్వామిని కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను.
అది స్వాదిష్టాన చక్ర స్థాయి ప్రేమ. అక్కడి నుంచి మనం పైకేసి వెళ్తున్నప్పుడు మణిపురం కేసి, ఇక్కడ జీవిత భాగస్వామే కాదు, నేనుండే సంఘం కూడా బాగుండాలి. అంటే ఇక్కడ మనం ఇద్దరు మనుషుల నుంచి మన అహంకారం ఇంకా తగ్గి మనం ఇంకా ఎక్కువ మనుషుల్ని, లేదంటే ఎక్కువ మనుషులకి మనం ప్రేమని పంచేటువంటి తత్వంలోకి వెళ్తున్నాము ఇక్కడ. అలా వెళ్ళే ప్రయాణంలో మనకి చేయాల్సిన కర్తవ్యం ఉంటుంది. మన కర్తవ్యం మనం నిర్వహిస్తున్నప్పుడు, మనం ఒకటి అందరికీ మంచి చేస్తున్నప్పుడు, మన ప్రేమని ఆ రకంగా మనం వ్యక్తులతో పంచుకుంటున్నాం. సో ఈ ట్విన్ ఫ్లేమ్ ఒక ప్రయాణం ఏంటంటే, ఈ స్వాదిష్టాన చక్రంలో నేను అని ఇద్దరు ఏదైతే ఉన్నారో, వాళ్ళు ఇద్దరు ఆ స్వార్థంలోంచి బయటికి వచ్చి, ఒక రకంగా ఏంటంటే నేను అనేది అక్కడ కూరుకుపోతే అక్కడే ఉండిపోతారు వాళ్ళు. అక్కడి నుంచి బయటికి వచ్చి, నేను నుంచి ఇంకా వాళ్ళ అహంకారం తగ్గి వాళ్ళలో చైతన్య స్థాయి పెరిగి, నేను నుంచి ఒక సంఘం స్థాయిలో ఒక పని చేసేటువంటి ఒక స్థాయికి వెళ్ళే ఉద్దేశమే ట్విన్ ఫ్లేమ్ ఒక ఉద్దేశం. అయితే ఇలా పైకి వెళ్ళాలి, స్వాదిష్టాన చక్రం నుంచి మణిపుర చక్రం కేసి వెళ్ళాలి అంటే మనకి స్వస్థత అనేది రావాలి. మనం కర్మ రుణాల్లో కూరుకుపోయి, మనం దుఃఖంలో ఉండిపోయి, మనకి ఆరోగ్యం బాగా లేనప్పుడు అప్పుడు మనం ఈ పనులు చేయలేము. ముందు మనం ఎన్నో జన్మల కర్మ రుణాల నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి మన శరీరం, మనసు ఇలాంటి పని చేయటానికి తయారుగా ఉండాలి. అలా అయినప్పుడే మనం ఆ పని చేయగలుగుతాం. ఇద్దరు ట్విన్ ఫ్లేమ్స్ అదే పనిలో ఉంటారు. వేరువేరుగా ఉండొచ్చు వాళ్ళ మార్గాలు, బహుశా కలవచ్చు, కలవకపోవచ్చు, కలిసినా కూడా అలాగా వచ్చిపోవచ్చు. కాకపోతే ట్విన్ ఫ్లేమ్ మీ జీవితంలోకి వచ్చారు అంటే మీ గుండె చక్ర యాక్టివేట్ చేయడానికే వస్తారు, అంతకుమించి వాళ్ళు రారు. పై స్థాయికి ఎప్పుడైతే మీ శరీరంలో కుడి ఎడమ ఐక్యం అవుతాయని చెప్పాను చూడండి నేను ఇక్కడ ఇందాక, ఈ రకంగా అయినప్పుడు ఏంటంటే మీకు కుడి ఎడమ రెండు ఐక్యమైపోయాయి కింద. తర్వాత మెదడులో కూడా మీకు కుడి ఎడమ రెండు ఐక్యం అవ్వాలి, అది సెకండ్ లెవెల్లో అవుతుంది. కాకపోతే ఈ లెవెల్కి అయ్యేసరికి మీకు ఏంటంటే మీరు ఈ ట్విన్ ఫ్లేమ్తో టెలిపాథిక్ మెసేజెస్ పంపించగలుగుతారు. మీ తల్లో ఉన్న ఆలోచనలు మీ ట్విన్ ఫ్లేమ్కి పంపించగలుగుతారు. అవి తిరిగి మీకు సమాధానంలాగా సందేశాలు రావటం కానీ, లేదు అంటే మీకు కళల్లో సందేశాలు రావటం కానీ, ఇవన్నీ ఇక్కడ మీకు మొదలవుతాయి. ఎందుకంటే మీకు నేను చెప్పాను ఆత్మ సంబంధం ఇది అని. ఆత్మ సంబంధం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, నేను చెప్తాను జీవుడు అనేవాడు ఎవరు ఉంటాడు, జనన మరణంలో చిక్కుకుని ఉండేవాడు కడుపు భాగంలో ఉంటాడని చెప్తాను నేను. అంటే వీడు జనన మరణ చక్రాల్లో చిక్కుకుని ఉంటారు. మనం ఎన్నో జన్మలు ఎత్తాక మనకు ఒక ఆత్మతత్వం అనేది ఏర్పడుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందని చెప్తాను నేను. సో ఈ ఆత్మ మీకు, ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్థాయి నుంచి మీకు మీ ట్విన్ ఫ్లేమ్తో కనెక్షన్ ఉంటుంది. సో మీ ట్విన్ ఫ్లేమ్కి మీరు పంపించే టెలిపాథిక్ మెసేజెస్ కానీ, మీ ట్విన్ ఫ్లేమ్ మీ కళల్లో రావటం కానీ, ఒక రకంగా స్పిరిట్ గైడ్స్ ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో, మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నారో, వాళ్ళు కూడా మీ ట్విన్ ఫ్లేమ్ని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఒక గురువు ఆశ్రమానికి చెందిన వారే ఉంటారు కాబట్టి వాళ్ళు మేము ఇద్దరిని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ కనెక్షన్ ఎక్కడంటే ఈ పై చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఈ ట్విన్ ఫ్లేమ్ ఒక సంబంధం ఏంటంటే ఒకరికి ఒకరు స్వస్థత ఇచ్చుకునేటువంటి సంబంధం. ఆ ట్విన్ ఫ్లేమ్ వచ్చి మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని, అంటే మీరిద్దరు బాగా ఆధ్యాత్మికంగా ఎదిగాక మీ ముందు వచ్చి నించుంటేనే మీకు మీకు ఏమైనా కాస్త ఏమైనా మిగిలి ఉన్నా కూడా అస్వస్థత అనేది మీ లోపల అది మాయమైపోతుంది అనమాట. ఇది అలాంటి సంబంధం. దీనికి ఎలాంటి షరతులు ఉండవు ప్రేమించడానికి, ఎవరికి చెప్పుకోనక్కర్లేదు ప్రేమిస్తున్నామని, అనుమానాలు ఉండవు, ఈర్ష్య అసూయలు ఉండవు. ఇది ఎలాంటి సంబంధం అంటే ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా కూడా ఒక రకమైనటువంటి వాళ్ళ దేహంలోంచి విడుదలయ్యేటువంటి శక్తితో మన ఇద్దరం ఒకటి అనేటువంటిది, ఆ శక్తే వాళ్ళకి ఒకటికొకటి చెప్తుందన్నమాట. ఇది అంత లోతైనటువంటి ఒక కనెక్షన్. ఉంటానండి, నమస్కారం.